మట్టితో శరీరాన్ని చేసి ఆ మట్టి లోపల ఏం ఊదాడు? దేవుణ్ణే తను తాను ఆత్మని ఊదాడు స్వయంగా. ఇప్పుడు దేవుడు ఉండే ఆ స్థానాన్ని మనం ఎలా ఉంచాలి? పరిశుద్ధంగా ఉంచాలి. కానీ ఆ పరిశుద్ధంగా ఉండే స్థలాన్ని మనం ఏం చేస్తున్నాం? చండాలంగా చేస్తున్నాం. దానిలో కుళ్ళు, కుట్రలు, మాయమాటలు, అబద్ధాలు, చేయరాని పనులు, ప్రతి పాప కార్యాలన్నీ లోపల దేవుణ్ణి బయట కూర్చోమని లోపలికి పాపాన్ని ఆహ్వానించాం. దేవుడు అసలుకి ఈ యంత్రాంగాన్ని లేదా లోపల ఉన్నటువంటి నీ హృదయాన్ని, నీ ఆత్మని ఎందుకు సృష్టించాడంటే దాంట్లో దేవుణ్ణి నివసించడానికి. ఏంటి? దాంట్లో దేవుణ్ణి నివసించడానికి. అయితే మనం ఏం చేసాం? దేవుణ్ణి మర్చిపోయాం, దేవుడు చేసిన సృష్టిని మర్చిపోయాం, దేవుడికున్న శక్తిని మర్చిపోయాం, దేవుడు ఏం చేయగలడో మర్చిపోయి ఎవరో ముక్కు ముఖం తెలియని వాళ్ళలాగా బయట కూర్చోబెట్టాయా. బయట కూర్చుంటే లోపల వేరే దానికి చోటు ఉంది. ఏముంది హృదయంలో? చోటే ఉంది అంటే కుళ్ళు, కుట్రలు, కుతంత్రాలు, తెల్లారు లెగిస్తే వాడి నాశనాలు వీరి నాశనాలు కోరుకుంటాం, వాడు కష్టపడి తెచ్చుకొని బతుకుతుంటే ఓర్చుకోలేకపోవటం, ఇయే ఏమున్నాయి? ఇయే. దేవుడు ఉండాల్సిన ప్రదేశంలో ఏం పెట్టేశాం? పాపాన్ని పెట్టాం. దేవుడు ఎక్కడ ఉన్నాడు? బయట ఉన్నాడు. దేవుడు లాంటోడండి. దేవుడు లాంటోడా? కాదు కాదు కాదు. దేవుడు లాంటోడు కాదు. దేవుడు లాంటోడు ఎలా అవుతాడు? దేవుడు లాంటోడైతే నీకు రూపాయి ఇచ్చి 1,00,000 రూపాయలు సంపాదించేవాడా దేవుడు? కాదు కదా. నేనేం చెప్తున్నానంటే దేవుడు మనిషిని 2 కోణాల్లో సృష్టించాడు. ఒకటి బయట బయట బాహ్యంగా నువ్వు అందరితో సమాధానంగా ఉండడానికి. రెండోది దేవుణ్ణి నీ హృదయంలోకి ఆహ్వానించుకొని దేవుడితో సమాధానంగా దేవుడికి ఒక మందిరం లాగా ఉండడానికి నేను సృష్టించాడు. దేవుడు ఎందుకు చేశాడు? బయటేమో అందరితో సమాధానంగా ఉండటానికి, లోపల దేవుడితో సమాధానంగా ఉండటానికి, దేవుడికి నివాసంలాగా ఉండటానికి మిమ్మల్ని చేశాడు. నీ దేహం దేవుడు ఆలయం అని మీరు ఎరుగరా అని బైబిల్ చెప్పింది. మన దేహం ఏంటి? దేవుడు ఆలయం. దీంట్లో ఎవరిని పెట్టాలి? దేవుణ్ణి పెట్టాలి. ఏ వీడియో గేమ్ని పెట్టేసుకున్నామో, ఏ క్రికెట్ మ్యాచ్ని పెట్టేసుకున్నామో, ఏ మనిషిని పెట్టేసుకున్నామో, నీ బాహ్యంగా నువ్వు అందరిని ప్రేమించు, నీ బాహ్యంగా అందరితో విశేషమైన ప్రేమ కలిగి ఉండు, అందరి వల్ల జాలి కలిగి ఉండు, అందరితో సమాధానంగా ఉండు. కానీ నీ అంతరంగికంగా మాత్రం ఆ ప్రదేశం ఒక్కరికి సొంతం. ఆ ఒక్క వ్యక్తి దేవుడు. ఆ ఒక్క వ్యక్తి దేవుడు. నీ హృదయంలో ఉండాల్సింది దేవుడు మాత్రమే. నీ బాహ్యంగా అందరితో సమాధానంగా ఉండు, అందరిని ప్రేమించు, నీ మనస్ఫూర్తిగా ప్రేమించు. కానీ నీ హృదయంలో దేవుడు ఉండకపోతే నువ్వు మనస్ఫూర్తిగా ఎవరిని ప్రేమించలేవు. మనసులో దేవుడు ఉంటే, నీ బాహ్యంగా ఉండే కొన్ని లక్షణాల గురించి నేను చెప్తా. లోపల దేవుడు ఉన్నాడంటే, దేవుడికి నీ హృదయంలో స్థానం ఉంటే ఎప్పుడు పొరుగువాడిని ప్రేమిస్తానే ఉంటావు. పొరపాటున ఏది కాదనం సరే, నీకు ఆ రోజు నష్టం వచ్చినా సరే నువ్వు వాడికి ఏదో విధంగా సహాయపడతావు. నీకు మించిన సహాయం నువ్వు చేయలేకపోయినా నీకు ఉన్న దాంట్లో చేస్తావు, ముఖం దాటేయు. హృదయంలో దేవుడు ఉంటే నీ శత్రువుని కూడా క్షమించేస్తావు. హృదయంలో దేవుడు ఉంటే నీ ముఖం మీద ఉమ్మినోడిని కూడా అన్ని క్షమించి అడుగు గురించి ప్రార్థన చేస్తావు. మా మధ్యలో మీరు ఎందుకు యేసు ప్రభువుని ప్రకటిస్తున్నారు అని మిమ్మల్ని ఎవరైనా హేళన చేస్తే వాళ్ళ పిల్లల గురించి ప్రార్థన చేస్తావు, వాళ్ళ కుటుంబాల గురించి ప్రార్థన చేస్తావు, వాళ్ళ మారు మనసు గురించి ప్రార్థన చేస్తావు, వాళ్ళ ఆర్థిక పరిస్థితుల గురించి ప్రార్థన చేస్తావు. నేను హింసించినప్పుడల్లా వాళ్ళ ఆరోగ్యాన్ని గురించి నువ్వు ప్రార్థన చేస్తావు. హృదయంలో దేవుడు ఉంటే నీకు బయట హింస ఉండదు. హృదయంలో దేవుడు లేకపోతే బయట నువ్వు ఎంత వికృతంగా ఉంటావు చెప్పా. కనిపించినప్పుడు అమ్మ బాగున్నావు అంటావు, ఇది ఇంకా చచ్చిపోలేదని హృదయంలో అనుకుంటావు. లోపల దేవుడు లేకపోతే, యేసు ప్రభు నీ లోపల లేకపోతే నీకు నేను రేపొద్దున సహాయం చేస్తానంటావు, రేపొద్దున ఇది రాకపోతే బాగుండని నువ్వు అనుకుంటావు. యేసు ప్రభు నీ హృదయంలో లేకపోతే
నీ శరీరాన్ని నువ్వే నాశనం చేసుకుంటావు. మందుతోనో, సిగరెట్తోనో, గుట్కాతోనో, పాన్ పరాగుతోనో, గంజాయితోనో, డ్రగ్స్ తోనో. నీ హృదయంలో, నీ ఆత్మ, నీ అంతరంగంలో దేవుడు అనే ఆలయంలో దేవుడు లేకపోతే నీ జీవితాన్ని కూడా నువ్వు నాశనం చేసుకుంటావు. దేవుడు అనేవాడు ఉంటే పరిశుద్ధంగా బ్రతుకుతావు, పరులను ప్రేమిస్తావు, 10 మందికి సహాయం చేస్తావు, పాపాన్ని విడిచిపెట్టేవాళ్ళలాగా ఉంటావు, పాపం నుంచి పారిపోయిన యోసేపు లాగా ఉంటావు. నీ హృదయంలో దేవుడు ఉన్నాడా లేడా అనేది ఈరోజు మన వాక్యాంశము. ఈరోజు మనం మాట్లాడుకుంటాం దేని గురించి? మన హృదయంలో దేవుడు ఉన్నాడా లేదా ఈరోజు తేల్చేసుకుందాం.